హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం అందరము భువనేశ్వర్లోని కోణార్కు దేవాలయాన్ని సందర్శిద్దాం రండి. మనం అందరము సనాతన ధర్మాన్ని పాటిద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. సనాతన ధర్మం అనేది ఒక మతము కాదు, మన జీవన విధానం. చారిత్ర కట్టడాలు, పురాతన ఆలయాలకు మన దేశం పుట్టినిల్లు. ఈ ఆలయాలు మనకు సాంకేతిక నిధులు. అలాంటి వాటిలో కోణార్కు దేవాలయం ఒకటి. ఈ కోణార్కు దేవాలయం భువనేశ్వర్కి 65 కిలోమీటర్ల దూరంలోను, పూరీ క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరంలోను, దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి భువనేశ్వర్కి రైలు, బస్సు సదుపాయం ఉంది. రండి, దేవాలయంకు వెళ్లే దారంతా చూద్దాం. ఇరుప్రక్కల ఎన్నో వ్యాపార సంస్థలు ఉన్నాయి చూడండి. ఇక్కడ సన్ గ్లాసెస్, హ్యాట్స్ అమ్ముతున్నారు చూడండి. ఇంకా గవ్వలు కూడా ఉన్నాయి. సముద్రం దగ్గర కదండి, గవ్వలతో తయారు చేసిన ఐటమ్స్ ఉన్నాయి చూడండి. హ్యాంగింగ్స్, డెకరేషన్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవి ఎంతో బాగున్నాయి. మనకి రీజనబుల్ రేట్స్ లో కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. ఈ గవ్వలతో తయారు చేసిన అన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఐటమ్స్. వాళ్ళ కష్టానికి ప్రతిఫలముగా మనం వీటిని కొనవచ్చు. వారికి ఉపాధి కల్పించినట్లుగా ఉంటుంది కూడా. ఆలయాలు మనకు సాంకేతిక నిధులు. అలాంటి వాటిలో కోణార్కు దేవాలయం ఒకటి. 12 ఏళ్ల పాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయ విశిష్టత ఏమిటి? సూర్యుడ రథములా ఉండే ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలం. అద్భుతమైన విద్యను అందించే ఒక మహావిశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని 100 ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోభిల్లుతోంది. రండి, దేవాలయం లోపలికి వెళదాం. ఇదేనండి ఎంట్రన్స్. ఈ దేవాలయం ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది. టికెట్ ప్రైస్ 40 రూపీస్, ఫారినర్స్ కి 600 రూపీస్. ఈ దేవాలయం యునెస్కో వారి భారతదేశ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఉంది. రండి, ఈ దేవాలయాన్ని చూస్తూ ఈ దేవాలయ యొక్క చరిత్రను కూడా తెలుసుకుందాం. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్లే దారిలో చుట్టూ కూడా ఎన్నో చెట్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ టికెట్ స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ దేవాలయ శిల్పకళ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనమందరం చూడదగ్గ ప్రదేశము. దేవాలయ చరిత్రను చూద్దాం రండి. గంగా వంశానికి చెందిన లాంగుల నరసింహదేవుడు 1236 నుంచి 1264లో దీన్ని నిర్మించాడు. ఈయన సూర్యభక్తుడు. ఈ దేవాలయాల చరిత్ర గురించి కూడా బోర్డులున్నాయి చూడండి. ఈ మందిరం ఎత్తు 230 అడుగులు. ఆలయ నిర్మాణానికి ఒక ప్రత్యేక పౌరాణిక కథ ఉంది. దీనినే మైత్రేయ వన అని అందురు. ఉత్కళంలో ఇదే పద్మక్షేత్రం. సూర్యభగవానుడికి ఇక్కడే ఉపాసన జరిగేది. అదెట్లనగా శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు ఒకరోజు చంద్రభాగా బీచ్లో అభ్యంగన స్నానం చేస్తున్న స్త్రీలను చూశాడని తండ్రి అతనిని శపించాడు. తండ్రి శాపం వలన సాంబుడు కుష్ఠరోగి పీడితుడై ఈ మైత్రేయి వనంలో చంద్రభాగా తీరాన సూర్యారాధన చేసి రోగ విముక్తుడయ్యాడు. ఆ పవిత్రతను బట్టి సాంబుడు సూర్యప్రతిమను స్థాపించి ఈ మందిరాన్ని కట్టించాడు. ఈ దేవాలయాన్ని ఎలా సందర్శించాలో ఇక్కడ మ్యాప్ కూడా ఉంది చూడండి. ఈ దేవాలయ చరిత్ర కూడా ఇక్కడ ఉంది చూడండి. ఈ దేవాలయం యొక్క శిల్పకళ భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఒక మదపు టేనుగు ఒక మనిషిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ మదపు టేనుగు ఐశ్వర్యానికి చిహ్నముపై సింహము దాడి చేస్తుంది. ఇది మనిషిలోని ఐశ్వర్యానికి, అహంకారానికి చిహ్నముగా చూపిస్తుంది. ఈ దేవాలయం రథములా చెక్కి ఉంటుంది. ఈ రథములో 24 చక్రాలు ఉంటాయి. ఒక్కొక్క చక్రము చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. సూర్యభగవానుడే స్వయముగా తపస్సు చేశాడని, ఈ క్షేత్రానికి అందుకే ఇంత పవిత్రత కలిగినదని చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు తన శంఖాన్ని పూరీ క్షేత్రంలోనూ
చక్రాన్ని భువనేశ్వర్లోను, గదను జాజిపూర్లోను విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ తపస్సు చేసినందువల్ల ఈ పద్మక్షేత్రం ప్రసిద్ధమైనది. ఈ క్షేత్రము హిందువులకు అత్యంత పవిత్రమైనది. ఈ దేవాలయము, ఎంట్రన్స్ హాలు రెండూ ఒకే పీఠంపై రథంలా చిక్కు ఉంటుంది. ఈ పీఠంలో 24 చక్రాలు, ఒక్కొక్క చక్రం చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎంట్రన్స్ హాలులో 7 గుర్రాలను చెక్కబడి ఉన్నాయి. సూర్యభగవానుడు సప్తాశ్వారాధారూఢుడై ఈ ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ కోణార్కు దేవాలయము 5 రథాల మందిరము. మందిరం మధ్య భాగంలో శుచాకారు ఖచ్చితమగు సింహాసనం ఒకటి ఉన్నది. దానిపైన సూర్యభగవానుడు దేవాలయంతో పాటు ఎంట్రన్స్ హాల్లో ఉన్న ఒక తామర పువ్వు మీద చెక్కి ఉంది. ఇక్కడ ఒక నాట్యమందిరం కూడా నిర్మింపబడి ఉన్నది. దీనిని కొందరు భోగమండపమని, మరికొందరు నాట్యమందిరమని అంటారు. ఎచ్చటా అశ్లైలాలు లేవు. అన్ని వైపులా నర్తకులు బాజాబాజింత్రలతో దేవార్చనంబ చేయటం కనబడుతుంది. అంతేకాకుండా ఈ నాట్యమందిరము తామర పువ్వులతో నిండి ఉంది. దేవార్చనకు, భూషణానికి ప్రాచీనులను ఈ పువ్వులనే వాడేవారు. ఈ ప్రధాన దేవాలయం చుట్టూ ఎన్నో శిల్పాలను చెక్కారు చూడండి. ఇది ఎంతో అద్భుతంగా ఉంది. నాట్యభంగిమలో ఉన్న మహిళలు సింహాలను, ఏనుగులను, గుర్రాలను కూడా చెక్కారు. ఈ దేవాలయాన్ని ఎంతసేపు చూసినా తనివి తీర ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. ఇదే ప్రధాన దేవాలయం. ఆలయంపై దాడి జరగడం వలన ఇక్కడ నుంచి సూర్యభగవానుడి విగ్రహాన్ని తీసుకుని వెళ్లి పూరి క్షేత్రములో ప్రతిష్ఠించారు. ఈ దేవాలయ పై భాగంలో 12 టన్నుల అయస్కాంతాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ సూర్యభగవాను విగ్రహాన్ని ఇనుముతో తయారు చేశారు. అందువల్ల ఇక్కడ సూర్యభగవానుడు వేలాడుతూ కనిపిస్తూ ఉండేవాడు. ఈ కోణార్కు సూర్యదేవాలయంలో 24 చక్రాలు ఉన్నాయి. కోణార్కు చక్రము 8 వెడల్పుగా చువ్వలు మరియు 8 లోపల చువ్వలను కలిగి ఉంటుంది మరియు ఇది 9 అడుగుల వ్యాసం కలిగి ఉంటుంది. ఈ ఆలయంలో సూర్యభగవానుడి సూర్యరథం యొక్క చక్రాలను సూచించే 24 చక్రాలు ఉన్నాయి. 12 చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయి మరియు 8 చువ్వలు రోజులోని 8 ప్రహరలు లేదా సమయ విభాగాలని సూచిస్తాయి. ప్రతి ప్రహారలో 60 చుక్కలు ఉంటాయి. ఒక్కొక్కటి 3 నిమిషాల కాల వ్యవధిని సూచిస్తాయి. రథచక్రం యొక్క దిగువ సగం రోజును సూచిస్తుంది. 4 ప్రహారలు 12 గంటలు. కోణార్కు సూర్య ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన గణిత భావనలు, స్వర్ణ నివృత్తి, దిశానిర్దేశాలు కలిగి ఉంటాయి. సూర్య దేవాలయం యొక్క స్వర్ణ నివృత్తి 1.58కి దారితీస్తాయి. ఇది ఆదర్శ విలువకు చాలా దగ్గరగా ఉంటుంది. భారతీయ వాస్తుశిల్పంలో స్వర్ణ నివృత్తిని ఉపయోగించడానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చక్రము ఖచ్చితమైన సమయాన్ని నివృత్తి చేస్తుంది. రాత్రి 12 గంటల నుంచి మరునాడు సాయంత్రం 6 గంటల వరకు దీన్ని సూచిస్తుంది. యాంటీ క్లాక్ వైజ్లో చూపిస్తుంది మనకి.
చుట్టూ ఎన్నో శిల్పాలను చెక్కారు చూడండి. ఇది ఎంతో అత్యద్భుతంగా ఉంది. చిన్న చిన్న ఏనుగులను, గుర్రాలను కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు చూడండి. ఇక్కడ నాట్యభంగంలో ఉన్న స్త్రీలను కూడా చెక్కారు చూడండి. దీంట్లో మనము అశ్లీలతను కాకుండా దానిలో ఉన్న చరిత్రను నిగూఢంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సూర్యభగవానుడి భార్య అయిన ఛాయాదేవి టెంపుల్ని కూడా దర్శించుకుందాం రండి. ఇక్కడ సూర్యభగవాన్ని దర్శించుకోండి.
కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్